అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ రోల్ బ్యాక్ చేయాలని చెప్పి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా నిన్నటి రోజున జేఏసీ వాళ్ళందరూ కూడా మేము కూర్చొని కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో టౌన్ క్లాక్ వద్ద ప్రధాన పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అడ్వకేట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ దీనికి పాల్గొని ఈరోజు రిలే నిహార దీక్షలు కూడా పాల్గొనడం జరిగింది. 10 to 5 ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున కలెక్టర్ ఆఫీస్ వద్ద టెంట్ వేసుకొని అక్కడ కూడా 2 hours ధర్నా చేయడం జరుగుతుంది 10 to 12. మరి ఎల్లుండి రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతాం. రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున యూజేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యకర్తలు కానివ్వండి, సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సింది తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ ఏ విధంగా అనగదొక్కాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్ని ఆమోదించడం కూడా జరిగింది. అదేవిధంగా ఏ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందు ఆయన ఖచ్చితంగా నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను, రాబోయే కాలం ఏ వచ్చినా కూడా మీకు ప్రతిసారి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మన ఇఫ్తార్ విందులో కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది, నేను ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇఫ్తార్ విందులో షాయా వేసుకొని టోపీ పెట్టుకొని ఇఫ్తార్ కూడా ఓపెన్ చేసిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను ముస్లిం మైనారిటీ ప్రతిసారి నేను అండగా ఉంటాను, మీకు ఏ ఇబ్బంది కూడా నేను ఉంటానని చెప్పి ఈరోజు ఆ ఇఫ్తార్ విందు జరిగిన 4-5 రోజులకే వక్ఫ్ బోర్డ్ బిల్లుకి సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో, రాజ్యసభలో వాళ్ళు సపోర్ట్ చేసి బిల్లును ఆమోదించిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి భారతదేశంలో కేవలం 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహమ్మదీలు కానివ్వండి, అదేవిధంగా 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే ఆంగ్లేయులు కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలించినా ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలమైంది భారతదేశంలో పరిపాలించబట్టి. ఈ 11 సంవత్సరాల్లోనే ఎవరి భారతదేశంలో ఉండాలా, ఎవరి భారతదేశంలో ఉండరాదనే విధంగా ఈరోజు నిర్ణయం చేయడం జరుగుతుంది. కేవలం ముస్లిం వక్ఫ్ బోర్డ్ ఆస్తులపైన పడుతున్నారంటే కారణం మనల్ని ఎరేస్తున్నారు. ముస్లింలు కేవలం ఆ చేపలు ఏరేసినప్పుడు ఆ గాలంకి ఏదైతే మనం ఒక చిన్న చేపను వేసేసి ఎరేస్తామో అదే రకంగా ఈరోజు ముస్లింలు కూడా వేసి ఆ పెద్దది కొట్టేది. భారతదేశంలోని యావత్ సంపద కూడా ఏదైతే క్రిస్టియన్ సంపద కానివ్వండి, హిందూ సంపద కానివ్వండి, ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క సంపద ఉంది. అవన్నీ కూడా దోచుకునే విధంగా అదాని అంబానీకి కట్టబడే విధంగా ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి పూర్తి స్థాయిలో మనవాదాన్ని మనం తెస్తామంటే అర్థమవుతుంది. మనవాదానికి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ నాయకులు కూడా ఈరోజు మనవాదం అంటున్నారంటే ఓట్లకు వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడిన ఓట్లు అయిన తర్వాత బీజేపీ తోకగా ఉన్నటువంటి పావలా కళ్యాణ్ పార్టీ ఈరోజు మనవాదం పైపు ఏ రకంగా పోతుంది, తెలుగుదేశం ఎందుకు మనవాదం మీద పోదడం లేదు అంటే దీన్ని బట్టి చూస్తా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అని ఏరేసి ముందు పంపిస్తున్నారు పావులని. ఈరోజు తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో మనవాదం పైన దృష్టి పెడుతుంది. భారతీయ జనతా పార్టీ మనవాదం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని భారతదేశంలో ఏ రకంగా అయితే అవలంబించాలనుకుంటా ఉందో దానికి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం జరుగుతుంది.